స్తోత్రం అండి. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన 5వ మాట ఏంటంటే, నేను తప్పికొనుచున్నాను అనే మాట అని ఇక్కడ అనుకున్నాము. నేను తప్పికొనుచున్నాను మాట మనం 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటో దాహం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి దాహం. రెండవది ఏంటంటే ప్రవచనాలు నెరవేర్చబడాలన్నటువంటి దాహం. మూడవది అంటే మన పాపం నాకు శిక్షగా ఆయన అనుభవించినట్టు మన వాక్యంలో చూడవచ్చు. దావీదు భక్తుడు ప్రవశిస్తూ కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం, చూడండి, నాకు తప్పి అయినప్పుడు చిరుకును త్రాగనిచ్చిరి అనే మాట చూస్తున్నాం. వారు చేదును ఆహారంగా పెట్టిరి, నాకు తప్పి అయినప్పుడు చిరుకును త్రాగనిచ్చిరి. దావీదుకి ఎక్కడ చేదు చిరుకును ఇవ్వలేదండి. యేసు ప్రభువుకే చేదు చిరుకును ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గెజమైన తోటల నుంచి ఆయనను అప్పగించిన తర్వాత ఆయనను అక్కడి నుంచి ఎందరో రకరకాలుగా తిప్పుతుంటే భయంకరమైన దాహం అనేది వేసింది అని మనం అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి యేసుక్రీస్తు ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువు నీటినిచ్చేవంటి ఒక బండగా మనం చూస్తాము. చూడండి, కీర్తనలు 78వ అధ్యాయం 20వ వచనం చూడండి. కీర్తనలు 78వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆయన బండను పట్టగా నీరు ఉప్పుకెళ్ళు, నీరు కాలువై పారేను, ఆయన ఆహారం ఇవ్వగలరా? ఈ బండ ఎవరో తెలుసా? బైబిల్ చెప్తుంది ఆ బండ క్రీస్తే మనం చూస్తున్నాం. కాబట్టి సమృద్ధిగా ఇశ్రాయేలు ప్రజలకు జలాలు ఇచ్చిన బండ యేసుక్రీస్తు ప్రభు అండి. ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ దగ్గరకు వచ్చి, నేను ఇచ్చే నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ తప్పికొన్నాడని అన్నాడు. చూడండి, నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎన్నడూ తప్పికొన్నాను అన్నాడు. అలాంటి యేసయ్యకి జలములు ఇచ్చిన జీవ జలములైన యేసయ్యకే తప్పికొచ్చిందని ఒక విధంగా చెప్పాలంటే యేసయ్యకే నీటికే దాహం వేసిందని చెప్పచ్చు. చూడండి, ఈ దాహానికి గల కారణం ఏమిటంటే ఇది శరీర సంబంధమైన దాహం. ఆయన ఎందుకంటే మనిషి కుమారుడుగా ఆయన శ్రమ పడుతున్నాడు అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడుగా దైవత్వం బట్టి ఆయన శ్రమ పడలేదండి. ఆయన మనలాగే ఉండి మానవుడిగా శ్రమ పడ్డాడు. మనమైతే సిలువలో ఎంత శ్రమ పడతామో అంత భయంకరమైన శ్రమను అనుభవించినట్లుగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది శరీర సంబంధమైనటువంటి దాహము. ఎవరు దేవుడి నుంచి రక్తం కారిపోతా ఉంటే వారి మొట్టమొదటి వేసేది దాహం అండి. ఆ శరీరంలో రక్తం కారిపోతూ ఉంటే వారి నాలుక ఎండిపోయి దాహం దాహం అని అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరంలో ఉన్న రక్తం అంతా కాల్స్తుంటా, రక్తం అంతా పోయినప్పుడు అని అనే మాట దాహం దాహం అని చెప్పి అంటారు. ఒక మనిషిగా ఆయన దాహం అని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో దైవ కుమారుడుగా దైవత్వం బట్టి ఆయన శ్రమ పడలేదండి. ఆయన ఈ లోకంలో మనకి ఏ విధంగా దాహం వేసిందో అలాగే ఆయన దాహం వేసింది. ఒక వ్యక్తికి రక్తం పోతే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఒక వ్యక్తికి ఏం కారణం చేయడం బ్లీడ్ అయిపోతుంటే రక్తం అంతా పోయినప్పుడు నాలుక ఎండిపోయి దాహం దాహం అని అంటాం. ఆ దాహం ఏంటో ఆయనకి తెలుసు, ఆయనకి ఎండంటే ఆయనకి తెలుసు, ఆయనకి ఆకలంటే ఆయనకి తెలుసు, అలసిపోవడం అంటే ఆయనకి తెలుసు. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఆయన మనిషిగానే సంచరించినట్లుగా చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం, చాలండి. చూసారా, ప్రయాణంలో ఆయన అలసిపోయాడు. మనం ఎలా అలసిపోతామో ఆయన కూడా అలసిపోయాడు. ఎందుకోసం తెలుసా? ఆయన శరీరధారిగా ఒక మనిషిగా అన్ని శ్రమలు పడ్డట్టుగా మనము చూస్తున్నాము. ఎబ్రియలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎబ్రియలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, 16 నుంచి 18 వరకు చదవండి.